నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. అగ్రరాజ్యం అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వలసదారులకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. స్వయం బహిష్కరణ సెల్ఫ్ డిపోర్టేషన్ ఆర్డర్పై సంతకం చేసినట్లు ఆయన సంచలన ప్రకటన చేశారు. అక్రమ వలసదారులు వెంటనే అమెరికాను విడిచి వెళ్లిపోవాలి అని, లేదంటే కఠిన చర్యలు తీసుకుంటాము అని ఆయన హెచ్చరించారు. అంతేకాకుండా స్వదేశాలకు తిరిగి వెళ్లాలి అనుకునే వారికి ఉచిత విమాన టికెట్లను కూడా అందిస్తాము అని ట్రంప్ ప్రకటించారు. ఈ ప్రకటన అమెరికాలో నివసిస్తున్న అక్రమ వలసదారులలో తీవ్ర కలకలం రేపుతోంది. ట్రంప్ తన ప్రకటనలో అక్రమ వలసదారులు నేరుగా విమానాశ్రయానికి వెళ్లి ఉచిత విమాన టికెట్ పొందవచ్చు, లేదా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ హాట్లైన్ ద్వారా కూడా టికెట్ బుక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా స్వదేశానికి తిరిగి వెళ్లేవారికి బహిష్కరణ బోనస్ కూడా అందిస్తున్నాం. ఇది అక్రమ వలసదారులకు అమెరికాను విడిచి వెళ్లేందుకు చివరి అవకాశం. ఇంకా అమెరికాలో అక్రమంగా నివసిస్తే జైలు శిక్ష, భారీ జరిమానాలు, ఇతర కఠిన చర్యలు తప్పవు. ఒకవేళ మీరు నిజంగా మంచివారైతే తిరిగి అమెరికాలోకి ఆహ్వానిస్తామని ట్రంప్ పేర్కొన్నారు. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న లక్షలాది మంది వలసదారుల మీద తీవ్ర ప్రభావం చూపనుంది. ఈ ప్రకటనతో వారు తమ భవిష్యత్తు గురించి తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ట్రంప్ తీసుకున్న ఈ చర్యపై మానవ హక్కుల సంఘాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇది మానవ హక్కుల ఉల్లంఘన అని, వలసదారులను భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నము అని వారు ఆరోపిస్తున్నారు. అమెరికాలో అక్రమ వలసదారుల సమస్య చాలా కాలంగా కొనసాగుతోంది. ట్రంప్ మొదటిసారి అధ్యక్ష పదవిలో ఉన్నప్పుడు కూడా ఈ సమస్యను పరిష్కరించడానికి అనేక చర్యలు తీసుకున్నారు. అయితే ఆయన తీసుకున్న కఠిన చర్యలపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ ఆయన తీసుకున్న ఈ నిర్ణయం అమెరికాలో రాజకీయ దుమారం రేపుతోంది. అమెరికాలో అక్రమ వలసదారుల సంఖ్య ఎంత ఉందనే దానిపై ఖచ్చితమైన గణాంకాలు లేవు. అయితే కొన్ని అంచనాల ప్రకారం ఇది 11 మిలియన్ల నుండి 22 మిలియన్ల వరకు ఉండవచ్చు. ఈ వలసదారులు ఎక్కువగా మెక్సికో, మధ్య అమెరికా, ఇతర లాటిన్ అమెరికా దేశాల నుండి వచ్చారు. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంపై అమెరికా ప్రభుత్వం, కోర్టులు ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి. అయితే ఈ ప్రకటన అమెరికాలో అక్రమ వలసదారుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసింది.